హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా ఏ మాత్రం అడ్డుపడకుండా సైలెంట్గా అలాగే ఉండి చెప్పు అని అనింది. ఇటువైపు తిరుగు అని సంజయ్ అడగడంతో ఒక క్షణం కూడా ఆలోచించకుండా పూర్తిగా సంజయ్ వైపు తిరిగి ఏంటి అని అడిగింది. నా వైపు చూడు అని సంజయ్ అనడంతో మైరా తల కొంచెం పైకెత్తి శ్వాస తగిలేంత దగ్గరగా ఉన్న సంజయ్ని చూసి చెప్పు అని అనింది. ఆ రోజు నా బర్త్డే సెలబ్రేట్ చేశావు కదా, ఆ రోజు నేను నువ్వా అని అన్నప్పుడు నువ్వు చాలా హర్ట్ అయ్యావు కదా, చెప్పలేనంత బాధపడ్డావు కదా, ఏడ్చావు కూడా కదా అని సంజయ్ అడిగాడు. మైరా వెంటనే చూపులు కిందికి దించేయడంతో మాట్లాడుతున్నాను కదా, నా వైపు చూడు అని సంజయ్ అన్నాడు. మైరాకి అప్పుడు కూడా కన్నీళ్లు రావడంతో అవి కంటి చివర నుండి పక్కకు జారిపోతూ ఉంటే సంజయ్ వాటిని ప్రేమగా తుడిచి తన తల మీద చేయి వేసి గ్యాప్ని కూడా భర్తీ చేస్తూ తన గుండెలకి హత్తుకొని, ఏ భార్య ఇలాంటి ఒక మాట భరించలేదు కదా, ఈవెన్ అదే ప్లేస్లో నేను ఉండి నువ్వు అలా అన్నా తట్టుకోలేను, కానీ నేను డైవర్ట్ అవ్వడానికి మందో మాకో ఉంది, కానీ నువ్వు డైవర్ట్ అవ్వడానికి ఏమీ లేదు, గుర్తొచ్చిన ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప, అంతే కదా అని సంజయ్ అన్నాడు. మైరా సంజయ్ షర్ట్ని పట్టుకొని తన తలని సంజయ్ గుండెల్లో మరింత దాచేస్తూ కాస్తంత గట్టిగానే ఏడవడంతో మనసులో ఎంతో బాధ పెట్టుకొని అది బయటకు కూడా సరిగా చూపించలేక ఇప్పుడు తన దగ్గర బయటపడుతుందని అర్థమయ్యి మరింత దగ్గర తీసుకొని, సారీ, ఆ రోజు నా ఇంటెన్షన్ నువ్వు అనుకున్నది కాదు, అది నీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్పలేను, కానీ చెప్పిన తర్వాత ఖచ్చితంగా నువ్వు నన్ను క్షమించేస్తావు, ఎందుకంటే నిజంగా నా ఇంటెన్షన్ తప్పు కాదు. ఇకపోతే నాకు తులిప్స్ అంటే ఇష్టం లేదు, వైట్ రోజెస్ అంటే చాలా ఇష్టం అని సంజయ్ చెప్పాడు. మైరా తన ఏడుపుని ఉగ్గబట్టి కంట్రోల్ చేసుకొని ఎక్కిళ్ళు పెడుతూ రోజెస్ అంటే ఇష్టమని చెప్పడంతో ఒక రకంగా ఆశ్చర్యపోయింది. తన బర్త్డే రోజు కూడా ఇదే మాట చెప్పాడు, కానీ ఎందుకో అప్పుడు ఆ మాట అంతగా నచ్చలేదు, కానీ ఇప్పుడు చెప్తుంటే నిజమనిపిస్తుంది. కారణం కీర్తన చుట్టూ ఏ పువ్వుల కోసమైతే తిరుగుతూ ప్రేమిస్తున్నా అని వెంటపడ్డాడు, ఇప్పుడు తనకి అవి ఇష్టం లేదని తనకిష్టమైన వైట్ రోజెస్ ఇష్టమని చెప్తుంటే నిజంగా షాక్ అయింది. మైరా మనసులో ఏం ఫీల్ అవుతుందో ముందే పసిగట్టిన సంజయ్, నేను నిజంగా చెప్తున్నాను, నాకు వైట్ రోజెస్ అంటే చాలా ఇష్టం, అది కూడా నా అంతటా నేనుగా ఇష్టపడలేదు, ఓ అమ్మాయి వాటి ప్రత్యేకత పువ్వులు అమ్మేవాడికి చెప్తూ ఉంటే విన్నాను, అది విని ఆ పువ్వులతో పాటు కొంచెం ఆ అమ్మాయికి కూడా ఫిదా అయిపోయాను, యాక్చువల్లీ ఆ అమ్మాయి జడకి ఇంకా ఫిదా అయిపోయాను అని సంజయ్ చెప్పాడు. మైరా బాగా ఆలోచిస్తూ ఒక నిమిషం పాటు ఆలోచించాక తన కళ్ళు పెద్దవై టక్కున తలపైకెత్తి చెమ్మగిల్లిన కళ్ళతో సంజయ్ వైపు చూస్తూ ఉండిపోయింది. గుర్తొచ్చిందనుకుంటా, ఇక ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా అని సంజయ్ అన్నాడు. మైరా అలాగే చూస్తూ ఎప్పటి నుండో తెలుసు అని అర్థమైంది. ఎన్నిసార్లు వెంటపడ్డాడో తెలీదు, ఎందుకు వెంటపడ్డాడో తెలీదు, కీర్తన అక్కకి ప్రపోజ్ ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు, నన్ను ప్రేమించాడా అంటే తన మాటలు బట్టి అవునని అనిపిస్తోంది, కానీ ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పలేదు, కానీ కీర్తన అక్కకి ప్రపోజ్ చేశాడు, టైం స్పెండ్ చేశాడు, తన ఫీలింగ్స్ మొత్తం షేర్ చేసుకున్నాడు, ఇప్పుడు అసలు ఏం జరగనట్టు నేనే తన ప్రాణమైనట్టు ఎలా మాట్లాడుతున్నాడు, అన్నింటికీ మించి తను చెబుతున్న మాటలు వింటే అదే నిజం అని కూడా అనిపిస్తుంది, ఒక మనిషి ఇద్దరిని ప్రేమించగలడా అని మైరా అనుకుంది. ఇకపోతే నా బర్త్డే నువ్వు చేయడం నాకు నచ్చలేదు అని సంజయ్ అనడంతో ఆలోచనల్లో నుండి బయటకొచ్చిన మైరా సంజయ్ వైపు చూసి ఎందుకు అని అడిగింది. నువ్వు నా బర్త్డే చేయాలనుకుంటే ఒకరినికి ఐడియాలు ఇవ్వాలా, నువ్వు నన్ను ప్రేమించావు కదా, అప్పటికే మరి నీ మనసుకు నచ్చినట్టు కదా చేయాలి, ఎందుకు ఎవరో చెప్పిన ఐడియాస్ని ఫాలో అయ్యావు అని సంజయ్ అడిగాడు. అది రాజ్ కుమార్ ఐడియా అని తన మామయ్య సంజయ్కి నిజం చెప్పేశాడని మైరాకి అర్థమయ్యి తలదించుకొని, నీకేం ఇష్టమో నాకు తెలియదు, ఎందుకంటే మన ఇద్దరం ఎప్పుడూ మన ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకోలేదు, అడిగి కనుక్కోవడంలో తప్పేముంది, నీకు నచ్చినట్టు చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను, కానీ అంటూ మైరా మాట్లాడడం ఆపేసింది. వాళ్ళు నా తల్లిదండ్రులు మైరా, వాళ్ళెప్పుడూ నేను సంతోషంగా ఉండాలని చూస్తారు, సిచ్యువేషన్ ఏవైనా సరే నేను సంతోషంగా ఉండటమే వాళ్ళకి ముఖ్యం, అందుకే నీకు లేనిపోని ఐడియాలు ఇచ్చి నా మనసులో నీకు చోటు ఇప్పించాలని అనుకున్నారు, కానీ ప్రత్యేకంగా నీకు చోటు ఇవ్వడం ఏంటి, ఇచ్చప్పటికే చాలా రోజులైందిగా, చెప్పలేదంతే, ఇక నువ్వు కూడా తెలుసుకోలేదు, ప్రతిసారి నేను అంత ప్రేమిస్తున్నాను ఇంత ప్రేమిస్తున్నాను లేదా నీకు నేను వేరే ఏవేవో చేసి ప్రూవ్ చేయాలా, మాట చెప్తే టక్కున పసిగట్టి నా ప్రేమని అర్థం చేసుకోలేవా,
అంతెందుకు, ఒంటరిగా ఒక అరగంట పాటు కూర్చొని ముందంతా అవసరం లేదు, కేవలం తాళి పడిన తర్వాత ఈ క్షణం వరకు నేనేం చేశానన్నది ఆలోచిస్తే నా ప్రేమ ఎంతని నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అనుమానాలతో వచ్చేది ప్రేమ కాదు మైరా. నాకు తెలిసినంత వరకు పరిస్థితులు ఏవైనా సరే, అవతల వాళ్ళ ప్రయారిటీ ఏదైనా సరే, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా వాళ్ళ దృష్టిలో నీ ప్రయారిటీ ఎంతని నువ్వు మాత్రమే కనుక్కోగలవు. అవతల వాళ్ళ నోటితో చెప్పేది కూడా అబద్ధమే అవుతుంది. కేవలం నీకై నువ్వు తెలుసుకోవాలి. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, కానీ నీకు అర్థం కావట్లేదు. అందుకే నిన్ను పసిపాపలా ట్రీట్ చేస్తూ నేనే అన్ని పూసగుచ్చినట్లు చెప్తున్నాను. నీకు నేను 1, 2 అంటూ లెక్కలు వేసి చెప్పలేను, కానీ పెళ్ళయ్యాక ఏవైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేశావో వాటిలో ఒక్కసారి నన్ను, నా కళ్ళని గుర్తు చేసుకో. నా ఎమోషన్స్ ఏంటి, నా ఫీలింగ్స్ ఏంటి నీకు అర్థమవుతాయి అని సంజయ్ చెప్పాడు. మైరాకు ఒక క్షణం అన్నీ కళ్ళ ముందు కదలడంతో పీటల మీద ఇష్టం లేకుండా అంతా జరిగినప్పటికీ నా ఇష్టమా కాదా అని అడిగి తాళి కట్టడం, పక్కన కూర్చొని ఎంతో ఇష్టంగా తన చెంప మీద చేయి వేసి నుదుటి మీద ముద్దాడడం, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాక ఇష్టం లేని పెళ్లి కారణంగా తిండి తినడం మానేస్తే అరిచి మరీ కడుపు నింపడం గుర్తొచ్చి ఆ వెంటనే బంధువుల రాక వంట చేస్తూ చేయి కాల్చుకున్నప్పుడు తను పడిన టెన్షన్ రూమ్లోకి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఏం కాదు తగ్గిపోతుంది అని ప్రేమగా చెప్పడం, అదే రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు తన చేతికి ఆయింట్మెంట్ రాసి వెళ్తూ మీ నాన్నవాళ్ళు చూస్తే బాధపడతారు అందుకే రాశాను అని చూపులు దించి అబద్ధం చెప్పడం గుర్తొచ్చి తన పెదవుల మీద చిన్నపాటి నవ్వు చేరింది. వెంటనే ఎవడో తన ఒంటి మీద చేయి వేస్తే ఆ కోపాన్ని మొత్తం వాళ్ల మీద చూపిస్తూ వాళ్ళని విపరీతంగా కొట్టడం గుర్తొచ్చి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసి తన మీద ఉన్న కోపాన్ని అరిచి మాటల్లో తీర్చుకొని చేతల్లో మాత్రం ప్రేమని చూపిస్తూ తనని ఎంతో సున్నితంగా ట్రీట్ చేస్తూ బిహేవ్ చేసిన తీరు, హోటల్కి వెళ్ళాక ఒంటి మీద అరాకొర బట్టలతో ఉన్న తనని తప్పుడు చూపుతో చూడని తన మనస్తత్వం, ధైర్యం చెప్పిన తీరు, కేర్ చేసిన విధానం అన్నీ గుర్తురాగానే ఆ నవ్వు ఇంకొంచెం పెరిగింది. ఒక్కొక్క రోజు కళ్ళ ముందు మెదులుతూ కేవలం తను లేకపోతే ఇంట్లో ఒంటరిగా ఉండలేక అర్ధరాత్రి తన పుట్టింటి బయట కార్ దగ్గర నిలబడుకొని వెయిట్ చేయడం, నేను నీతో వస్తానని చిన్నపిల్లాడిలా అల్లరి చేయడం, పర్మిషన్ ఇవ్వగానే చకచకా వెనకే రావడం అన్నీ గుర్తొచ్చి ఆ నవ్వు ఇంకొంచెం పెరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంజయ్ ప్రేమ అర్థం చేసుకునే కొద్దీ తన పెదవుల మీద చిరునవ్వు పెరుగుతూనే ఉంది. మరి ఎందుకో ఆ రోజు నువ్వా అని అన్నాడు అంటే కీర్తన అక్క తన బర్త్డేని ఇలాగే సెలబ్రేట్ చేసింది కాబట్టి గుర్తొచ్చి నువ్వా అన్నాడా? మరి అంతకుముందే నాకు ముద్దిచ్చాడు కదా, అది కీర్తన అక్క అనుకొని ఇచ్చాడా లేదా నేను అనుకునేనా? దేనికోసం? ఇప్పుడు కూడా నేను ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఇప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. దేనికోసం? అసలు తన లైఫ్లో కీర్తన అక్క ఉందని ఎందుకు చెప్పడం లేదు? ఏదైనా కారణం ఉందా లేదా అన్నీ వదిలేసి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడా? అలా అనుకున్నప్పుడు నన్నెందుకు ప్రేమిస్తున్నట్టు? నా వెంట తిరుగుతూ ఎందుకు ఇదంతా? కేవలం సిరి చెప్పిందని తాళి కట్టాడా లేక తను ప్రేమించాడు కాబట్టి కట్టాడా అని మైరా ఒక క్షణం ఆలోచించి తన ప్రేమని తెలుసుకోలేక, మనసులో ఉన్న ఫీలింగ్స్ అర్థం చేసుకోలేక నన్ను కావాలనుకుని తాళి కట్టాడా? ప్రశ్నలు చాలా ఉన్నాయి, సమాధానాల కోసం వెతుకుతూనే ఉన్నా. సంజయ్ ప్రేమ మాత్రం కాస్తంత అర్థమయ్యేసరికి మనసుకి ఊరటగా అనిపించి సంజయ్ మెడ చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకుంది. అప్పటి వరకు మైరా ఆలోచిస్తూ ఉంది అనుకున్న సంజయ్ ఎప్పుడైతే మైరా దగ్గర తీసుకుందో అప్పుడు తన పెదవుల మీద చాలా రోజుల తర్వాత ఒక స్వచ్ఛమైన నవ్వు విరబూసి కళ్ళు గట్టిగా మూసి మైరాని మరింత గట్టిగా హత్తుకొని శరీరాలు వేరైనప్పటికీ ప్రాణం ఒక్కటే అన్నట్టుగా దగ్గర చేరిపోయారు. 2 నిమిషాల పాటు ఇద్దరి మధ్య అసలు ఏ మాటలు లేవు. కేవలం ఒకరి స్పర్శలో ఒకరు తమ ప్రేమని, తమ విరహాన్ని పొందుతూ సైలెంట్గానే ఉండిపోయారు. 2 నిమిషాలు గడిచాక మైరా మెల్లగా దూరం జరగడంతో సంజయ్ కూడా వదిలి అర్థమైందా అని అడిగాడు. మైరా అందుకు సమాధానం చెప్పకుండా 1 నిమిషం పాటు సైలెంట్గా ఉండి ప్రేమ ఎంతని కాదు, ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అని నా మనసు అడుగుతుంది. బహుశా నేను నీకు చాలా టిపికల్గా కనిపించవచ్చు, కానీ ఆడపిల్లని కదా, అనుమానాలుంటాయి. అన్నింటికీ మించి ప్రేమించిన వాడిని మరొకరితో ఎవరూ ఊహించుకోలేరు. ముఖ్యంగా భర్తని అస్సలు ఎవరికీ ఇవ్వలేరు. అవును, నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు, బలవంతంగా ఇంటికి తీసుకొచ్చావు, బలవంతంగానే కలిసి ఉండేలా చేశావు. కానీ ఆ బలవంతం కాస్త ప్రేమగా మారిపోయింది. అవి అలాగే ఉంచి ఇక్కడే బ్రతికేయాలి అని అనిపించింది. అందుకే అప్పుడు ప్రేమిస్తున్నాను అంటూ నీ చుట్టూ తిరిగాను. మెడలో తాళికి గౌరవం ఇచ్చానో లేదా నిన్ను గమనించి ప్రేమించానో నాకు కూడా తెలియదు.
కానీ అంతులేని ప్రశ్నలు మొదలయ్యాక ఆ ప్రేమ దూరం పెట్టాలనిపించింది. దూరంగా ఉండిపోతేనే బాగుంటుంది అనిపించింది. దగ్గరకొచ్చే కొద్దీ బాధ ఎక్కువైపోతుంది. అందుకే దూరంగానే ఉన్నాను. కానీ నేను దూరం అవ్వాలి అని అనుకున్నప్పటి నుండి నీ వైపు నుండి ప్రేమ మొదలైంది. మనం ఇష్టపడ్డ వాళ్ళు మనం ఇష్టపడడం మొదలెట్టాక దూరం పెట్టడం చాలా కష్టం. కానీ ప్రశ్నలు వెంటాడుతూ ఉంటే ఏం చేయలేక నిస్సహాయంగా నిన్ను దూరం పెడుతూ వచ్చాను. అందుకే సూటిగా అడుగుతున్నాను, ఎప్పుడు అన్నింటికీ సమాధానాలు ఇస్తావు? ఎప్పుడు నన్ను నీ దాన్ని చేసుకుంటావు చెప్పు అని మైరా కన్నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటే అడిగింది. సంజయ్ ఎంతో ఇష్టంగా తనని చూస్తూ తన మొహం అంతా ముద్దులు పెట్టేస్తూ అదే నవ్వుతో చూస్తూ, రేపు సాయంత్రం బయటికి వెళ్తున్నాను, పని పూర్తి చేసుకొని వస్తాను, వచ్చాక మనం కూర్చొని మాట్లాడుకుందాం. సరిగ్గా ఒక్క 10 నిమిషాలు అంతే. ఆ తర్వాత మన ప్రేమకి ఎవరూ అడ్డు కాదు. కేవలం నీకు నేను మాత్రమే, నాకు కూడా నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అని క్లారిటీ ఇస్తాను అని సంజయ్ చెప్పడంతో, అంటే సంజు వెళ్ళి కీర్తన అక్కని రిజెక్ట్ చేసి వస్తాడా? తనని చూడగానే అసలు మాట్లాడగలడా? ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడతాడు అని మైరా అనుకొని, నన్ను ప్రేమిస్తున్నాడని అర్థమైపోయింది పూర్తిగా. కానీ ఒక చిన్న ఎడబాటు, రేపు కీర్తన అక్కతో ఏం మాట్లాడతాడో వినాలి. అది పూర్తయ్యాక పరుగున వెళ్ళి సంజయ్ని హత్తుకుని నా ప్రేమతో ఊపిరాడకుండా చేస్తాను. అలానే తన ప్రేమని పొందుతాను అని మైరా అనుకుంది. ఓయ్ అని సంజయ్ పిలవడంతో మైరా ఆలోచనల్లో నుండి బయటికి వచ్చి సంజయ్ వైపు చూసింది. ఏం ఆలోచిస్తున్నావు అని సంజయ్ అడిగాడు. మైరా తల అడ్డంగా ఊపి, ఏం లేదు, పడుకుంటాను అని చెప్పింది. నిద్రొస్తుందా? బయటికి వెళ్దామా అని సంజయ్ అడిగాడు. బయటకా అని మైరా అడగడంతో, ఒక చిన్న లాంగ్ డ్రైవ్ అని సంజయ్ చెప్పాడు. చిన్న లాంగ్ డ్రైవ్ అని మైరా ఆ మాటే లాజిక్లెస్గా అనిపించటంతో అడిగింది. వెళ్దాం ప్లీజ్, నువ్వు ఆల్రెడీ నన్ను ఒకసారి బైక్ ఎక్కించుకొని తిప్పావుగా, ఇప్పుడు నా టర్న్ అని సంజయ్ అడిగాడు. మైరా ఆలోచిస్తూ చూపులు కిందికి దించడంతో, ప్లీజ్ వద్దు అని చెప్పొద్దు అని సంజయ్ అన్నాడు. మైరా తల ఊపి నీ ఇష్టం అని అనింది. సంజయ్ మైరా బుగ్గ మీద ఒక ముద్దిచ్చి థ్యాంక్ యూ, పద వెళ్దాం అని అన్నాడు. డ్రెస్ మార్చుకోవాలి అని మైరా అనడంతో, అక్కర్లేదు, ఈ నైట్ డ్రెస్ చాలు, పద అని సంజయ్ లేచి తన చేతిని అందివ్వడంతో మైరా లేచి సంజయ్తో కలిసి ఒక్కో అడుగు వేస్తూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది. సంజయ్ ఇంటికి బ్యాక్ సైడ్లో అండర్ గ్రౌండ్లో ఉన్న తన మరో బైక్ మొట్టమొదటిసారి మైరాతో పెళ్ళయ్యాక బయటికి తీయడంతో మైరా ఆ బైక్ వైపు అలాగే చూస్తూ ఎక్సైట్ ఫీల్ అయ్యి, ఇది కూడా నీ బైకేనా అని తడిమి చూస్తూ అడిగింది. సంజయ్ చిన్న స్మైల్ చేసి నచ్చిందా అని అడిగాడు. ఎందుకు నచ్చదు, లేటెస్ట్ మోడల్ కదా, నేను ఎప్పుడు చూడలేదే, నీ దగ్గర చాలా కలెక్షన్ ఉందా అని మైరా అడిగింది. గుర్తు చేసుకో, నువ్వు చూసావనుకుంటా అని సంజయ్ అనడంతో మైరా ఆలోచిస్తూ లేదు అని అంటూ, హా ఆ రోజు రేస్లో ఇదే బైక్లో వచ్చావు కదా అని మైరా మరింత హుషారుగా అడిగింది. అవును, ఫేస్ కనిపించలేదు, కనీసం తర్వాత నా బాడీ చూసో లేదా నా కళ్ళు చూసో గుర్తుపట్టలేదా అని సంజయ్ అడిగాడు. నాకు బైక్ రేస్లో అబ్బాయిల కన్నా బైక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది అని మైరా చిన్న నవ్వుతో చెప్పింది. సంజయ్ నవ్వి అదే మంచిదిలే అని అన్నాడు. అంటే నేను అబ్బాయిల్ని చూడను అని అనుకుంటున్నావా? నేను చూస్తాను అని మైరా చెప్పింది. అప్పుడు సంగతి నాకు బాగా తెలుసు, ఇప్పుడు సంగతి కూడా బాగా తెలుసు అని సంజయ్ అన్నాడు. ఏం తెలుసు అని మైరా అడగడంతో, ముందు బైక్ ఎక్కు చెప్తాను అని సంజయ్ బైక్ స్టార్ట్ చేయగా మైరా ఎక్కి కూర్చొని ఇప్పుడు చెప్పు అని అడిగింది. సంజయ్ తన 2 చేతులు వెనక్కి పోనించి మైరా 2 చేతులు పట్టుకొని తన వేస్ట్ చుట్టూ వేసుకొని గట్టిగా పట్టుకో అని చెప్పి బైక్ రైస్ చేసి ఫాస్ట్గా ముందుకు పోనివ్వడంతో మైరా క్షణం పాటు కళ్ళు మూసి తెరిచి ఒక చిన్న స్మైల్తో అబ్బా ఎంత హాయిగా ఉందో అని మనసులో అనుకొని సమాధానం చెప్పలేదు అని అరిచింది. నీ వెంటపడ్డ వాళ్ళ వంక చూడ్డానికి నీకు టైం లేదు, ఇక పని కట్టుకొని అబ్బాయిల వంక ఎక్కడ చూసావు, ఇకపోతే పెళ్ళయ్యాక నన్ను తప్ప ఎవరిని చూస్తున్నావు అని సంజయ్ అన్నాడు. నువ్వు పెద్ద అందంగా ఏమీ లేవు అని మైరా చిన్న నవ్వుతో అనింది. సంజయ్ కూడా చిన్న నవ్వుతో, అందుకేనా ప్రేమిస్తున్నా అని వెంటపడ్డావు, అయినా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు రౌడీ ఫెలోవి, అమ్మో ఇంకొంచెం అయితే నన్ను రేప్ చేసేదానివి అని అన్నాడు. మైరాకు ఆ మాటకి చాలా సిగ్గుగా అనిపించి ఒక చేతిని తీసి సంజయ్ వీపు మీద చిన్నగా కొట్టి, అలా నేనెందుకు చేస్తాను, నువ్వే నన్ను చాలాసార్లు ఫోర్స్ చేశావు, నాకు బాగా గుర్తుంది అని మైరా అనింది. ఓ అంత గుర్తుపెట్టుకునేలా చేశానా, అయితే మరోసారి ట్రై చేయొచ్చు అని సంజయ్ అడిగాడు.
మైరా తెలియని ఒక అందమైన నవ్వుతో నువ్వు ముందు బైక్ పోనివ్వు అని అనింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ట్రావెల్ చేశాక సంజయ్ బైక్ ఆపడంతో మైరా మూసిన కళ్ళు తెరిచి మొత్తం చూసి ఈ ప్లేస్కి నేను ఎప్పుడో వచ్చాను అని అనింది. ఎప్పుడో ఏంటి, ఈ మధ్యనే అని సంజయ్ అనడంతో మైరా బైక్ దిగి ఓ ఆ రోజు కేక్ కటింగ్ ఇక్కడే కదా చేసింది అని మైరా అడిగింది. అవును, ఇది మన ల్యాండ్, అందుకే తీసుకొచ్చాను. ఇక్కడ చాలా సేఫ్ అండ్ సెక్యూర్, అందుకే తీసుకొచ్చాను అని సంజయ్ చెప్పాడు. మైరా అంతా చూస్తూ అడుగు ముందుకు వేయబోతుంటే సంజయ్ తన చేతిని పట్టుకోవడంతో మైరా వెనక్కి తిరిగి చూసింది. సంజయ్ కళ్ళతోనే దగ్గరకు రమ్మని పిలవడంతో మైరా ఒక్కో అడుగు వేసి సంజయ్ ఎదురుగా నిలబడి ఏంటి అని అడిగింది. సంజయ్ బైక్కి ఆనుకొని మైరా చుట్టూ చేతులు వేసి ఇంకొంచెం దగ్గర తీసుకొని రేపు సాయంత్రం బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికో చెప్పలేదు అని అడిగాడు. అసలు నువ్వు వస్తావో రావో అన్న డైలమాతో అడిగాను. నాకంటే నీకు కీర్తన అక్క ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో నువ్వు రావేమోనని, అసలు నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకుందామని అడిగాను. కానీ నువ్వు వస్తానని చెప్పావు, ఎదురు చూడమన్నావు. ఇంతకంటే నా లైఫ్లో పెద్ద హ్యాపీనెస్ ఏముంటుంది? ఒక పక్క కీర్తన అక్క ఏం ఫీల్ అవుతుందో నాకు తెలియట్లేదు, కానీ నా మొగుడు నాకే సొంతం అవ్వాలి కదా అని మనసు చెప్తుంది. లైఫ్లో నిన్ను వదిలేసి నేను ఉండలేను. ఇక కీర్తన అక్క ఉండగలదా అంటే ఏమో నాకు తెలియదు. మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఖచ్చితంగా వింటాను. ఎవరికి న్యాయం జరిగితే బాగుంటుందో అప్పుడు డిసైడ్ అవుతాను. కానీ ఇప్పుడు నువ్వు నా వైపు స్టాండ్ తీసుకోవడం మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ రాత్రి రేపు మొత్తం నేను నీతోనే ఉంటాను, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను అని మైరా మనసులో అనుకొని చిన్న నవ్వుతో తెలీదు, బయటికి వెళ్ళాలనిపిస్తుంది నీతో, అంతే. నువ్వు వస్తానన్నావుగా, అప్పుడు చెప్తానులే అని మైరా చెప్పింది. నువ్వు వద్దంటే చెప్పు, ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని సంజయ్ అన్నాడు. లేదు లేదు, నువ్వు వెళ్ళు, నేను ఎదురు చూస్తాను, ఎక్కడికి వెళ్ళను, నువ్వు వచ్చాక నీతో కలిసి బయటికి వెళ్తాను అని మైరా సూటిగా చూస్తూ నవ్వు ముఖంతో చెప్పింది. మైరా ఇంకా మనసులో నీకేమైనా అనుమానాలున్నాయా, ఏదైనా క్లారిటీ ఇవ్వాలా అని సంజయ్ తనకు తానుగా కీర్తన గురించి అడుగుతుందేమోనన్న చిన్న సందేహంతో అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది ఈ అప్డేట్? చాలా పీస్ఫుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ అప్డేట్ కూడా కంటిన్యూ అవుతుంది. మైరాకి ఉన్న చిన్న చిన్న డౌట్స్ కూడా మొత్తం తీరిపోతాయి అన్నమాట. మా సంజు క్లారిటీ ఇస్తాడు. చెప్పాను కదా మా సంజు చాలా చాలా మంచోడని. సో క్లారిటీ ఇస్తాడు. ఇకపోతే నెక్స్ట్ పార్ట్ అంతా సంజు మైరానే ఉంటారు. మీరు అసలే చాలా అబ్సెస్డ్గా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకే క్లారిటీ ఇస్తున్నాయి. ఎవ్వరు ఉండరు నెక్స్ట్ అప్డేట్లో కూడా. పూర్తిగా డెడ్ ఎండ్ వరకు సంజు మైరా మాత్రమే ఉంటారు. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే చాలా మంచిగా అనిపించాయి. రుద్ర నేను కూడా చూస్తాను, అందులో పేరే పెట్టారా మీరు అన్నట్టు అందరూ అడిగారు, కమెంట్ చేశారు. అవును, నేను అంటే మనం ఏదో ఒక దాంట్లో చూస్తూ ఉంటాం కదా, నేమ్స్ ఐడియా వస్తూ ఉంటాయి కదా, అట్లా నాకు రుద్ర చూసి చూసి ఇప్పుడు షిన్చాన్ ఈ పేర్లు అయితే పెట్టలేం కదా. సో ఈ రుద్ర సిరీస్లో నేమ్స్ ఏంటంటే కొంచెం మనకి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి పెట్టొచ్చు, కాబట్టి మైరా పేరు పెట్టాను. ఇకపోతే రిషి బెస్ట్, మైరాకి బెస్ట్ ఫ్రెండ్ రిషి కదా, సో రుద్ర పెట్టుంటే బాగుండు అన్నారు. గుడ్ ఐడియా, నాకు కూడా సేమ్ అనిపించింది. బట్ ఎందుకు పెట్టలేదంటే రుద్ర అనే పేరు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది హీరోకు ఉండాలి. ఆ హీరో కూడా ఎలా ఉండాలంటే చాలా ఎలివేషన్స్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. మనం పెట్టిన పేరుకి రుద్ర అంటే అంత రౌద్రం కానీ మంచితనం కానీ అన్ని పీక్స్లో చూపించాలి. అటువంటి క్యారెక్టర్కి ఆ పేరు బాగా సెట్ అవుతుంది అని నాకు అనిపించింది అనమాట. సో ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అట్లా అనిపించి నేను రిషి అని పెట్టాను. రిషి అనే పేరు ఏంటంటే కొంచెం క్యూట్గా అమాయకంగా అన్నింటికి సెట్ అవుతుందని. సో అదనమాట విషయం. ఇకపోతే దేవాంశ్ రంజిత్ ఎంత పై ఎత్తులు వేసినా అంతకి దేవ్ వెళ్ళడం బాగుందని అన్నారు. సో అది హ్యాపీ అనిపించింది. ఇక అంతే కమెంట్స్ అంతే అనుకుంటా. ఇకపోతే మనం మధ్యాహ్నం పూజ రేవంత్ ఇవాళ కూడా ఒక చిన్న మాట మాట్లాడుకోబోతున్నారు, ఒకే ఒక పదం, అదేంటో చూడండి. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.